ఆళ్లగడ్డలో నేతలు ఆగమాగమైతే ఇటు రాప్తాడులో మాత్రం రప్పరప్ప రాజకీయం నడిచింది. అక్కడ కాస్త సాఫ్ట్ పాలిటిక్స్ నడిస్తే ఇక్కడ మాత్రం మాస్ డైలాగులతో నేతలు ఊగిపోయారు. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తేల్చుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటూ రచ్చ రచ్చ చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య నడుస్తున్న పొలిటికల్ ఫైట్లోకి పరిటాల శ్రీరామ్ సైతం ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయం యమరంజగా నడిచింది. ఇంతకు రాప్తాడులో ఎందుకంత రచ్చ? నేతలకు ఒకరంటే ఒకరికి ఎందుకంత కక్ష? అనంతపురం జిల్లా రాప్తాడులో జరుగుతున్న రాజకీయం రచ్చ చేస్తోంది. తోపుదుర్తి వర్సెస్ ఎంఎస్ రాజు, తోపుదుర్తి వర్సెస్ పరిటాల శ్రీరామ్ల మధ్య కంటిన్యూస్ డైలాగ్ వార్తో పొలిటికల్ హీట్ పీక్స్ చేరింది. తన హత్యకు కుట్ర చేశారంటూ పరిటాల ఫ్యామిలీపై 2 ఏళ్లలోనే కోట్లు సంపాదించారంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఈ పొలిటికల్ ఫైట్ కి కారణమయ్యాయి. ఆరోపణలు చేయడం కాదు, నిరూపించాలంటూ పరిటాల శ్రీరామ్ నిజానిజాలు తేల్చుకుందాం రా అంటూ ఎంఎస్ రాజు సవాల్ విసరడం సెగ పుట్టిస్తోంది. తోపుదుర్తి, ఎంఎస్ రాజు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అనంతపురంలో ఉదయం నుంచి హై టెన్షన్ కొనసాగుతోంది. తనపై తోపుదుర్తి చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని మొన్ననే సవాల్ చేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. నిరూపించకపోతే చెప్పుతో కొడతానన్నారు. ఇవాళ తోపుదుర్తి నివాసానికి వెళ్తానని ప్రకటించారు కూడా. అంతేకాదు, తోపుదుర్తి నా ఎరా, నీ అన్న చంద్రశేఖర్ రెడ్డే నా సొర అంటూ సంచలన కామెంట్స్ చేశారు. భయం అనేది తన బ్లడ్ లోనే లేదన్నారు. ప్రకాష్, నువ్వు కాదు, వెనక దాక్కున్నాడే నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి. నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, నారా భువనేశ్వరి గారి గురించి, మా యువనేత నారా లోకేష్ గారి గురించి, బ్రాహ్మణి మేడం గురించి నీచాతి నీచంగా మాట్లాడిన నీ అన్నని కటకటాల వెనక పంపేంత వరకు నా పోరాటం ఆగదు. నువ్వు ఎర మాత్రమే, నీ అందే నా సరా. ఖబర్దార్ తోపుదుర్తి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు చేతనైంది చేసుకో. భయపడే కులంలో పుట్టలే. మహా అయితే నువ్వు పొట్టేలు నరికింటావో లేదా కోడి కోసింటావో. దున్నపోతు తల నరికే దొమ్మ పొగరున్న కులంలో పుట్టా ప్రకాష్. భయం అనేది నాకు తెలీదు. పోరాటమే ఊపిరిగా ఇంతవరకు వచ్చా. నీలాంటి ఉడత ఊపుగాలని ఎంతో మందిని చూసా. భయపడే ప్రసక్తే లేదు. ఇటు తోపుదుర్తి తన ఇంట్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. రాజు సవాల్ విన్నారుగా, అందరూ తరలిరండి, తాడో పేడో తేల్చుకుందామంటూ వైసీపీ శ్రేణులందరినీ తన ఇంటికి రమ్మన్నారు. రాప్తాడు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా. ఈరోజు తేల్చుకోవాలా, వాడో మనమో తేల్చుకోవాలా, వచ్చేయండి. తేల్చుకుందాం నువ్వో నేను అన్న తోపుదుర్తి మాటలకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు ఎంఎస్ రాజు. జీవితంలో తోపుదుర్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలుసుకుందామని చెప్పావు, నేను చెప్తా అన్నా, నీకు నాకు మధ్య యుద్ధం ఇది. జీవితకాలం రాజకీయంగా అయినా సరే, దేనితోనైనా సరే, జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వేటాడుతా, నిన్ను 100% వేటాడుతా. లేని ఆరోపణలు చేసి సమాజంలో నా గౌరవానికి భంగం కలిగించిన నిన్ను, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అక్రమ ఆస్తుల దగ్గర నేనుంటా. నువ్వు చేసే రాజకీయ పోరాటం ఎలా చేస్తావో నేను చూస్తా. ఇంత నీచ చరిత్ర కలిగిన నువ్వు నా గురించి మాట్లాడతావు. ఇలా ఇరువురి పోటాపోటీ కార్యక్రమాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తోపుదుర్తి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు ఇంటి చుట్టూ బారికేడ్లు, కంచె ఏర్పాటు చేశారు. తోపుదుర్తి ఇంట్లో ఉన్న రాళ్లు, బీర్ బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తన హత్యకు పరిటాల ఫ్యామిలీ కుట్ర చేస్తోందన్న తోపుదుర్తి కామెంట్స్ పై ఇప్పటికే పరిటాల శ్రీరామ్ ఘాటుగా స్పందించారు. తాను ధర్మవరంలో ఉండడం వల్లే ప్రకాష్ రెడ్డి ఆటలు చెల్లుతున్నాయని, రాప్తాడులో ఉన్నట్లయితే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. తాను రంగంలో దిగితే అదరాల్సిన వారికి గుండెలు అదురుతాయి, బెదరాల్సిన వారు బెదిరిపోతారంటూ హెచ్చరించారు. అలాగే గన్మెన్స్ వ్యవహారంపైన స్పందించారు పరిటాల శ్రీరామ్. మరి ఇప్పుడు కుక్కపిల్ల పిచ్చుకుక్క అది అని మాట్లాడతాను, తోలు తీస్తా ప్రకాష్, గుర్తుపెట్టుకో. నేను అనేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంకా పిగులుతుంది. ఎస్, కుక్కకుండా విశ్వాసం నాకుంది. 19లో అంతకుముందు ఎలక్షన్ మారంగానే ఊర్లో వదిలిపోయిన పరిస్థితులు గుర్తు చేసుకో ఒకసారి నువ్వు. మరి దాంతోపాటు ప్రేమలేఖలు అంటాను, ప్రేమరేఖలు పైకి రాస్తా అంటాను. నా ప్రేమలేఖలకి చాలా తక్కువ అంచనా వేస్తానంటున్నాను. నా ప్రేమలేఖ నిజంగా నా ప్రేమలేఖ పై వరకు పోయిందంటే అదరాల్సిన వాళ్ళకి అదురుతాయి, బెదరాల్సిన వాళ్ళు బెదురుతారు,
తడసాల్సిన వాళ్ళకి తడుస్తాయి కూడా. మా సోదరుడు రాజు వస్తున్నాడు. రాజుకి సమాధానమే చెప్తావో, చెప్పు దెబ్బే తింటావో, చెప్పుల దండేసుకుని ఊరేగుతావో సిద్ధంగా ఉండు. మొత్తంగా అనంతపురం జిల్లా రాజకీయాల్లో మళ్లీ ఫ్యాక్షన్ మొదలైందనే చర్చ నడుస్తోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, సవాళ్లు విసురుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రాప్తాడు కేంద్రంగా మొదలైన ఈ వార్ రాబోయే రోజుల్లో ఇంకా ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.